హలో అందరికీ, దిస్ ఇస్ చంద్రిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటిదంటే, కొత్తగా శారీ కట్టుకోవడం రాని వాళ్ళకైతే నేనైతే ఈ వీడియోలో అయితే టిప్స్ చెప్తానండి. చాలా ఈజీగా ఎవరి సహాయం లేకుండా మనం ఒక్కలే శారీని అయితే కట్టుకోవచ్చు అన్నమాట. ఇక నేను వచ్చేసి ఇవాళ వచ్చేసి జార్జెట్ శారీని అయితే ఎలా కట్టుకోవాలో అయితే వీడియోలో అయితే చూపిస్తానండి. యాక్చువల్గా ఫస్టే మనం అయితే కొత్తగా నేర్చుకునే వాళ్ళు పట్టు శారీని అయితే ఎవరి సహాయం లేకుండా అయితే కట్టుకోలేరు కదా. అందుకే ఇక నేనైతే ముఖ్యంగా బిగినర్స్ కోసం డైలీ వేర్ శారీస్ లాగా అయితే కట్టుకోవడానికి యూజ్ అవుతుంది కదా. అందుకే నేను వచ్చేసి ఒక డైలీ వేర్ అంటే ఒక జార్జెట్ శారీని అయితే తీసుకున్నానండి. ఫస్ట్ వచ్చేసి అయితే మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, ఇంట్లో చిన్నగా పూజ కానీ, చిన్న మనం ఇంట్లో ఫంక్షన్స్ ఏదైనా జరుపుకున్నా సరే చిన్నగా మామూలుగా శారీ ఎలా కట్టుకోవాలో ఇలాంటి శారీస్ని ఫస్ట్ కట్టడం వల్ల ఆ శారీస్ అనేటివి అలవాటు అవుతాయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే మనం శారీ కట్టుకోవాలంటే పెట్టికోట్ అయితే వేసుకోవాలి కదా. పెట్టికోట్స్ అయితే చాలామంది అయితే రైట్ సైడ్ అయితే కట్టుకుంటారండి. యాక్చువల్గా రైట్ సైడ్ అయితే కట్టుకోవద్దు, లెఫ్ట్ సైడ్ గట్టిగా కట్టుకోవాలి. ఎందుకంటే మనం అంటే పెట్టికోట్ని కొంచెం టైట్గా కట్టుకుంటే శారీ అనేది చాలా స్టిఫ్గా ఉంటుంది, జారదన్నమాట. ఇక పెట్టికోట్ని మనం వేసుకుని తర్వాత టై చేసుకున్న తర్వాత వచ్చేసి మనం శారీని అయితే ఫస్ట్ అయితే కింద పాలు ఉంటుంది కదా, పాలు చూసి అదే పాల్ స్టార్టింగ్ పాయింట్ని వచ్చేసి మనం రైట్ తొడ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి అయితే ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక రౌండ్ ఫోల్డ్ చేసేసిన తర్వాత వచ్చేసి ఇంకో రౌండ్ వచ్చేసి చాలా పెద్దగా అంటే లాస్ట్ వరకు అయితే ఒక రౌండ్ అయితే తిప్పుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టయితే నేను అలా ఒక రౌండ్ తిప్పేసుకున్న తర్వాత వచ్చేసి నేనైతే ఫస్ట్ అలా తిప్పుకున్న తర్వాత వచ్చేసి కొంగు అయితే వేస్తున్నాను. ఎంత హైట్ మనకు కొంగు కావాలనో ఇప్పుడే మనం కొంగు హైట్ చూసుకొని అయితే పెట్టేసుకోవాలండి. ఇక తర్వాత వచ్చేసి నేనైతే ఫస్ట్ అయితే చింగులు అయితే చేస్తున్నాను. మనకు ఎంత హైట్ కావాలో అంత కొంగునైతే నేను భుజం మీద అయితే వేసుకున్నాను. తర్వాత వచ్చేసి నాకు ఎంత సైజు ఎంత సైజు కావాలో అంత భుజం మీద వేసుకుని తర్వాత వచ్చేసి నేనైతే చింగులు అయితే వేస్తున్నాను. ఇక్కడ చింగులు వేసేటప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ పాయింట్ అన్నమాట. ఆ శారీ కార్నర్ ఉంది కదా వీడియోలో చూపిస్తున్నట్టు, ఆ కార్నర్ని అలా రైట్ తోడ దగ్గర తీసుకొని అక్కడైతే పినిసులు అయితే పెట్టుకోవాలి. ఇలా పినిసులు పెట్టుకోవడం వల్ల చింగులు అనేటివి చాలా బాగా కుదురుతాయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. డెఫినెట్లీగా మీరైతే ఇది బిగినర్స్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అయితే ఇక ఒక సైడ్ అయితే మనం అయితే రైట్ తొడ దగ్గర అయితే పిన్నిస్ అయితే పెట్టుకున్నాం కదా, ఇంకో సైడ్ వచ్చేసి ఇగో నేనైతే చింగులు అయితే చేస్తున్నానండి. యాక్చువల్గా స్టార్టింగ్లో ఎవరికి చేయడం రావు చింగులు, జస్ట్ హ్యాండ్స్తో అయితే నేనైతే చేస్తున్నాను. యాక్చువల్గా నేను వచ్చేసి స్టార్టింగ్లో అయితే చిన్న కోంబు ఉంటుంది కదా, కోంబు హెల్ప్తోనైతే చింగులు అయితే చేసేదానండి. పోతా అంటే అలానే అలవాటు అయిపోయిందన్నమాట. అయితే మీరు కనుక ఫస్ట్ టైం శారీ కడుతున్నారంటే మీకు చింగులు చేయడం రాకపోతే మీ దగ్గర చిన్న దువ్వెనుంటే 2 వేళ్ళ మధ్యలో పెట్టుకొని అయితే చింగులు అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. చూడండి నేనైతే చింగులు అయితే చేసేసానన్నమాట. చింగులు చేయడం అయిపోయిన తర్వాత వచ్చేసి మనకి ఎంత హైట్ కావాలో చూసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి చూసేసిన తర్వాత వచ్చేసి నేనైతే వీడియోలో చూపిస్తున్నా కదా, అలా పైకి కిందికి అలా కొంచెం చేయడం వల్ల వచ్చేసి చింగులు అనేటివి ఇంకా బాగా వస్తాయన్నమాట. ఇక తర్వాత వచ్చేసి నేనైతే నాకు ఎంత హైట్ కావాలో అంత హైట్ చూసుకొని నేనైతే పినిస్ అయితే పెట్టుకున్నానండి. మీరు కూడా మీరు కట్టుకునేటప్పుడు శారీ లెంత్ ఎంత కావాలో చూసి అయితే పినిస్ అయితే పెట్టుకోండి. యాక్చువల్గా చెప్పాలంటే శారీ చింగులు అనేటివి కొంచెం కిందికి ఉంటేనే కొంచెం అందంగా అంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది శారీ, అలాగే మనకైతే మంచిగా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి నా పర్సనల్ ఒపీనియన్ అన్నమాట. ఇక శారీ చింగులకి అయితే మనకి ఎంత హైట్ కావాలో అంత హైట్లో అయితే నేనైతే పినిసులు అయితే పెట్టేశాను. చూడండి సైడ్కి అయితే ఎంత బాగా వచ్చిందో, చాలా బాగా కుదిరింది. ఇలా కుదరడానికి రీజన్ వచ్చేసి ఏంటిదంటే నేను కార్నర్ వచ్చేసి అక్కడ రైట్ అంటే లోపల తొడ దగ్గర అయితే పినిస్ అయితే పెట్టాను కదా, దానివల్ల సైడ్కి అయితే చింగులు అయితే బాగా వస్తాయి. తర్వాత వచ్చేసి మనం పినిసులు పెట్టుకున్నాం కదా చింగులు హైట్ చూసి, అది వచ్చేసి మనమైతే బొడ్డు దగ్గర అయితే అంటే లోపల వేయొద్దండి. అంటే శారీని బొడ్డు దగ్గర అయితే చెక్కుకోవద్దు, సైడ్ కానీ చెక్కుకోవాలి. ఎందుకంటే పొత్తి కడుపు ఉండడం వల్ల ఇంకా కొంచెం ఎత్తుగా అయితే కనిపిస్తుంది. ఎలాగో చింగులు అనేటివి కొంచెం ఉంటాయి కదా, అదెన్నో అలాగే పొత్తి కడుపు వల్ల కొంచెం స్టమక్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అందుకనే కొంచెం సైడ్కి అనేటివి చింగులు అయితే తోపుకోవాలన్నమాట. ఇక వీడియోలో అయితే చూశారు కదండి, చింగులు సెట్ చేసుకున్న తర్వాత కొంచెం శారీ లేయర్ అయితే మిగిలింది కదా, దాన్ని వచ్చేసి మనం కొంగు లేయర్ ఉంటుంది కదా, అది తీసేసి లోపల లేయర్ కింద అయితే చెక్కుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి నేనైతే కొంగు అయితే సెట్ చేసుకుంటున్నానండి. కొంగు ప్లీట్స్ వచ్చేసి ఇవి ఎలా సెట్ చేసుకోవాలంటే
ఇక ఫస్ట్ అయితే మీకు ఏ సైజ్ ప్లీట్స్ కావాలో ఆ సైజ్ ప్లీట్స్ అయితే వేసుకోవాలండి. యాక్చువల్గా మనం ఫస్ట్ అలాగే లాస్ట్ ప్లీట్స్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటే బాగా సెట్ అవుతాయి. నేనైతే నాకు కావాల్సిన ప్లీట్స్ వచ్చేసి చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే సరిగా రాలేదు, అందుకే సెకండ్ టైం అయితే చేస్తున్నాను. ఇలా ప్లీట్స్ అయితే చేసుకోవడం అయిపోయిన తర్వాత వచ్చేసి కార్నర్కి అయితే ఒక పినిస్ అయితే పెట్టుకోవాలి. అలా పినిస్ పెట్టుకోవడం వల్ల వచ్చేసి అవి ఆ ప్లీట్స్ అనేటివి అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి, చెక్కు చెదరకుండా. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇంకో టిప్ చెప్తానండి. ఇలా ప్లీట్స్ అన్ని పెట్టుకున్న తర్వాత పినిస్ పెట్టుకుంటాం కదా, ఆ కొంగును వచ్చేసి నేనైతే మా ఇంటి ముందు డోర్ ఉంది కదా, మా ఇంట్లో కూడా ఉంది, కాకపోతే నేనైతే మీకైతే చూపించడం కోసం అయితే ఇక్కడైతే డోర్కి అయితే పెడుతున్నానండి. డోర్కి అయితే కొంగు అయితే పెట్టేశాను. అయితే బయట వచ్చేసి లైటింగ్ బాగుంటుంది, మీకు క్లారిటీగా అర్థమవుతుందని బయట డోర్కి అయితే ఇలా పెట్టేసి అయితే నేనైతే ప్లీట్స్ అయితే సరే అయితే చేసుకున్నానండి. ఇలా మనకి ఎవరు హెల్ప్ చేయకుండా మనం వచ్చేసి ఇలా ఒక డోర్ హెల్ప్తో సహా మనమైతే ప్లీట్స్ని అయితే సరి చేసుకోవచ్చు. ఇలాగా వీడియోలో అయితే చూడండి, నేనైతే ఎలా ఎవరి హెల్ప్ లేకుండా చాలా ఈజీగా ఎలా ప్లీట్స్ని అయితే సెట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా ఫస్ట్ ప్లీట్ని సెట్ చేసుకున్న తర్వాత వచ్చేసి చింగుల్ని వేసుకున్నా మంచిది, కాకపోతే ఫస్ట్ అయితే నేనైతే చింగుల్ని అయితే వేసేసుకున్నాను. చూడండి డోర్ దగ్గర అంటే డోర్లో నేనైతే కొంగునైతే చెక్కేసి ప్లీట్స్ అయితే సరి చేసుకున్నాను. తర్వాత వచ్చేసి నేను అంటే ప్లీట్స్ సెట్ చేసిన తర్వాత వచ్చేసి మన షోల్డర్ దగ్గర అయితే పినిస్ అయితే పెట్టేసుకున్నాను. చూసారు కదండి నేనైతే వీడియోలో ఎంత ఈజీగా శారీని అయితే కట్టుకున్నాను. యాక్చువల్గా నాకు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక 2 years వరకు అయితే నాకైతే శారీ కట్టుకోవడం అయితే అస్సలు రాదు. మా ఆడపడుచు వాళ్ళు అలాగే మా అత్తయ్య వాళ్ళు మా మమ్మీ వాళ్ళు అయితే నాకైతే శారీ అయితే కట్టేవాళ్ళు. అప్పుడు వాళ్ళు కట్టే విధానం నేను చూసి అయితే నేర్చుకున్నాను. యాక్చువల్గా నేను మొబైల్లో కూడా ఒక 2 times అయితే చూశాను. దాని తర్వాత వచ్చేసి ఇలా ఒక 4-5 times అయితే ట్రై చేశాను. తర్వాత వచ్చేసి నాకైతే ఇలా శారీ కట్టడం అయితే వచ్చేసిందన్నమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే కొంగు అయితే పెట్టుకున్నాను కదా, ఇక్కడ బ్లౌజ్ వేసుకుంటే నడుము దగ్గర వచ్చేసి కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది కదా, అయితే నడుము దగ్గర ఒక చిన్న కార్నర్ అంటే కొంగు దగ్గర కార్నర్ ఉంటుంది కదా, ఆ కార్నర్ని గుంజితే సెట్ అయిపోతుంది. ఇలా అయితే చాలా ఈజీగా అయితే శారీని అయితే కట్టుకోవచ్చు అన్నమాట. నేను ఫస్ట్ వీడియో వచ్చేసి శారీ కట్టుకోవడంలో ఫస్ట్ జార్జెట్ శారీ అంటే సింపుల్ శారీ నుంచి మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లలో అప్లోడ్ చేస్తూ ఉంటాను. పట్టు శారీ ఎలా కట్టుకోవాలి, ఫ్యాన్సీ శారీ ఎలా కట్టుకోవాలి అలా అయితే నేనైతే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకవేళ వీడియో అర్థం కాకపోతే ఇంకేమైనా టిప్స్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ కామెంట్స్కి తగ్గట్టు నేనైతే శారీ ఎలా కట్టుకోవాలి, ఏ శారీని ఎలా కట్టుకోవాలి అలా వీడియో అయితే చేస్తాను. ఇక ఈ వీడియోలో నేను చెప్పిన టిప్స్ని ఫాలో అయితే బిగినర్స్ అయితే ఈజీగా శారీని అయితే కట్టుకోవచ్చండి. చూడండి ముందు వెనక అయితే చాలా బాగా అయితే నేనైతే కట్టుకున్నాను, చాలా బాగా సెట్ అయింది. మీరు కూడా డెఫినెట్లీగా చిన్న చిన్న ఫంక్షన్స్కి ఊకే డ్రెస్ ఏం వేసుకుంటారండి, ఇలా శారీస్ కట్టుకోండి, చాలా బాగా కనిపిస్తారు. మొత్తానికైతే మీకైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇంతకీ ఎలా అనిపించిందో